ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేళ్ల దేవా, భూమాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ప్రభునందు ప్రియమైన వారలారా, హిజ్కియా యొక్క ప్రార్థన, హిజ్కియా యొక్క ఆరాధన ఈ రకంగా ఉంది. ఎంత ఘనముగా ఆరాధిస్తున్నాడు. నీవు దేవుని ఆరాధన చేయాలన్నప్పుడు, దేవుని మందిరంలో నువ్వు ఆయనను మయంపరచాలన్నప్పుడు ఆయన గురించి నీకు తెలియాలి. మొట్టమొదట ఆయన గురించి తెలియకుండా నేర్చుకున్న ఆరాధనలు, విన్న ఆరాధనలు ఇవి దేవుని తృప్తిపరచలేవు. నీకు ఆ దేవుడు ఏమైనాడో తెలియాలి. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన విషయం నువ్వు తెలుసుకోవాలి. ఎంత క్రయం అనే విషయం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ దేవుని ఆరాధించగలుగుతావు. ఈ హిజ్కియా ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరిగినవాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దేవుడు కెరూబుల మధ్యన ఆసీనుడై ఉన్నాడు. ఈ దేవుడు ఇశ్రాయేలీలకు దేవుడై ఉన్నాడు. అంటే నీ దేవుడు అనే విషయం నువ్వు ఎరగాల. అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలో, అబ్రాహాము ద్వారా వచ్చిన ఇశ్రాయేలీలకు ఆయన దేవుడు అయి ఉన్నప్పుడు, అబ్రాహాము వలె విశ్వాసంలో ఉన్న నీవు నేను కూడా ఇశ్రాయేలీలమే, నీకు నాకు దేవుడు అయి ఉన్నాడు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఈ ఇశ్రాయేలీల అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నా దేవుడు అని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన ఆరాధన చేస్తావు. ఆయన నాకు వ్యక్తిగతంగా దేవుడు, ఆయన నాకు వ్యక్తిగతంగా రక్షకుడు, ఆయన నాకు వ్యక్తిగతంగా సుపరిచితుడు. నేను మొరపెట్టినప్పుడల్లా, నేను ఆరాధించినప్పుడల్లా నా స్తుతికి ఆయన కారకుడుగా ఉన్నాడు. నేను ఈరోజు సజీవంగా ఉన్నానంటే నా దేవుడు అనే విషయం నువ్వు ఎరిగితే ఆరాధన చేస్తావు. ఇక్కడ అదే మాట, ఆయన ఇశ్రాయేలీల దేవా అని చెప్తున్నాడు. భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా. ఈనాడు ప్రతి ఒక్కరు భూమి మీద బతుకుతున్నారు. ఏం కనబడకపోయినా భూమి ఆకాశములు కనబడతాయి. ఎవరు తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా, అన్నం ఉన్నా లేకున్నా, వస్త్రాలున్నా లేకున్నా, ఏదున్నా లేకున్నా ఆకాశం భూమి అవుతుంది. ఈ భూమిని కలగజేసిన దేవుడు, ఆకాశమును కలగజేసిన దేవుడు నీ దేవుడు అంటే నీకెంత గొప్ప ఆయన దేవుడు అయినాడో అది చూసుకోవాలా. ఆయన గొప్పతనం చూసుకోవాలా. ఆయన గొప్పతనం ఎరగాల మనము. నీవు నిలబడడానికి స్థలం ఉంది, నీకు నిలబడడానికి భూమి ఉంది, నువ్వు తిరగడానికి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఆ తిరిగే స్థలం అంతా ఆయన ఇచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. నా అడుగులను నిలబెట్టింది నీవే అని గుర్తెరగాల. కీర్తనకారుడు అంటాడు, నాశనకరమైన గుంటల నుండి, జిగటగల ఊబిల నుండి నన్ను పైకెత్తినావు, నా అడుగులు బండ మీద స్థిరపరిచినావు అంటాడు. ఇలాంటి నీ కొరకు ఈ భూమినిచ్చిన దేవుణ్ణి, నీ కొరకు ఆకాశం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయకుండా ఎన్ని రోజులు ఉంటావు? మౌనంగా ఉండడానికి లేదు. ప్రభు కోరుకునేది అది కాదు. అయితే నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడైనాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, నువ్వు ఏ దేశానికి చెందినా, నువ్వు ఏ ప్రాంతానికి చెందినా, నీ పైన ఏ అధికారి ఉన్నా, ఏ రాజు ఏలుతున్నా, ఏ మంత్రులు, ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రధానమంత్రులు నిన్ను ఏలుతున్నా, సకల రాజ్యములకు దేవుడైన వాడు నీ దేవుడు. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీలకు దేవుడు, విశ్వాసులందరికీ దేవుడైన వాడు నాకు దేవుడు అని నువ్వు ఎరగాల. రెండవది, భూమికి ఆకాశంకు సృష్టికర్త అయిన దేవుడు నా దేవుడు అని ఎరగాల. మూడో విషయం ఏంటంటే, ఆయన సకల రాజ్యములకు, ఎన్ని రాజ్యాలను ఉండని వాటన్నిటికీ దేవుడు, నా దేవుడు ఆయనే, నా ప్రభు ఆయనే అని మనం ఎరిగితే మనం మౌనంగా ఉండలేం. ఈ ఉదయకాలంలో ఆ గొప్ప దేవుని హిజ్కియా ప్రార్థన చేస్తూ ఆరాధన చేసినాడు. నీవు నేను కూడా ఆయనను ఆరాధన చేసే స్థితిలో ఉన్నామా లేమో చూసుకొని మనం ఆరాధన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలము నీ యొక్క ఔన్నత్యం మెరిగి మేము ఆరాధించినట్లు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.